ఇప్పుడు ఎన్ఆర్ఐ టైం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అవునండి. ఇండియా వస్తుంటారు. అవునండి. చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అవునండి. సార్ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ఆర్ఐల చూపు ఇప్పుడు ఇటువైపు ఉంది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువైపు రాబోతున్నాయి. మీకు వచ్చిన కాల్స్‌ని బట్టి అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? చెప్పాలంటే 2018 తర్వాత ఎన్ఆర్ఐస్ చాలామంది హైదరాబాద్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో హైదరాబాద్ వైపు మంచి రిటర్న్స్ వచ్చినాయి. 18, 19, 20, 21, 22 ఆల్మోస్ట్ 23 కూడా అనుకోండి. సో, దే ఎంజాయ్డ్ దట్ ఫ్రూట్స్ అనమాట ఎన్ఆర్ఐస్. ఇప్పుడు మళ్ళీ సరే మార్కెట్ బాగాలేదు కదని దే హ్యావ్ గోన్ త్రూ అదర్ ఏరియాస్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనేది మళ్ళీ కొంతకాలం బెంగుళూరు వైపు చూశారు. మళ్ళీ ఇప్పుడు దుబాయ్ వైపు చూస్తున్నారు. దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ బాగున్నాయని. మళ్ళీ అమెరికాలో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నారు. బట్ ఇన్ని రీసెర్చ్‌లు చేసినా, ఎంత స్టడీ చేసినా మన ఆంధ్ర రీజన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. దట్ దే అండర్‌స్టాండ్. అందుకనే ఇప్పుడు మార్కెట్ బాగలేకపోయినా రీసెంట్‌గా వచ్చిన వాళ్ళు అంటే దే హావ్ మనీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అంటే ఇక్కడ మార్కెట్ బాగాలేదని ఒక ప్రచారం ఉంది అని రకరకాలుగా ఉన్నప్పుడు కూడాను బట్ ఈవెన్ దో మొన్న డిసెంబర్‌లోనూ లేకపోతే ఇప్పుడు కూడా వస్తున్నారు వచ్చారు. నవంబర్‌లో కూడా వచ్చారు. వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఏమేం ల్యాండ్స్ ఉన్నాయి, ఫ్లాట్ కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా అనేది చాలామంది విస్తృతంగా తిరగటం జరిగింది. కొన్ని బుకింగ్స్ కూడా అయినాయి అనమాట. అది ఇంకా చెప్పాలంటే మేము ఒక అపార్ట్మెంట్ చేస్తున్నాము. లోకల్ కంటే 7 ఫ్లాట్స్ మాకు బుకింగ్ అయినాయి వితౌట్ సీయింగ్ ద ప్రాపర్టీ. వాళ్ళు చూడకూడలేదు ప్రాపర్టీ. జస్ట్ బై ఫోన్ కాల్, వీడియో కాల్ అంతే అనమాట. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలీదు. దట్ ఈస్ స్టిల్ దే హ్యావ్ డిమాండ్ అనమాట. అంటే ఎన్ఆర్ఐస్ కొంచెం ఆ రకంగా ఇప్పుడు కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ హియర్ అనమాట. నేను చూశాను కదండి దుబాయ్ కానీ, అమెరికా కానీ ఒక సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్‌లో 10%, 15% వస్తే చాలా ఎక్కువ. ఇంక మీకు నేను ఒకసారి యూఎస్‌లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ ఐ థాట్ ఆఫ్ దనమాట. అక్కడ కస్టమర్స్ నన్ను అడిగారు. ఇక్కడ మీరు కంపెనీ ఇక్కడే సెటప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఆ సెటప్‌కి సంబంధించినవన్నీ మాట్లాడుకున్నాను అనమాట. లాయర్‌తో మాట్లాడాను, ఆడిటర్‌తో మాట్లాడాను. వాళ్ళన్నది ఒకటే. మీరు ఇక్కడ ఏ కమిట్మెంట్ ఇవ్వకండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు 10%, 15% వస్తే వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టు. మీరు ఇక్కడ 20% ఇస్తాం, 30% ఇస్తాం అంటే టక 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 మీరు ఎక్కడ కొంటున్నారు, ఏం కొంటున్నారు కూడా చూడరు. ఇన్వెస్ట్ చేసేస్తారు. బికాజ్ మీరు ఇక్కడ కంపెనీ ఓపెన్ చేస్తే మీకు వచ్చే లైసెన్స్‌ని బట్టి, మీ కంపెనీ నేమ్‌ని బట్టి లేదా యూఎస్‌లో ఉన్నారు కాబట్టి ఇది ఎడపడా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీకు వచ్చేస్తాయి. బట్ డోంట్ గివ్ ద హై కమిట్మెంట్స్. ఇక్కడ 10% మోర్ అని చెప్పేసి చెప్పారనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇండియన్ వర్సెస్ తర్వాత యూఎస్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ అనేది కొంచెం టిపికల్ అనాలిసిస్ అనమాట. అందుకని నేను అటువైపు ముందుకు వెళ్ళలేదు. అంటే వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన మనం తీసుకోలేము. తీసుకున్న తర్వాత చాలా లెక్కలు చూపించాల్సి వస్తుంది. అట్లనే రిటర్న్స్ ఏమైనా వస్తే దానికి హెవీ ట్యాక్సెస్ ఇక్కడ పే చేయాలి. మళ్ళీ నేను రిటర్న్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ హెవీ ట్యాక్సెస్ పే చేయాలి. సో అది కొంచెం టీడీఎస్ జాబ్ అనిపించి ఐ కుడెంట్ గో అనమాట. బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఓవర్ దేర్. కాదు సార్ మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది సార్? ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఫ్యామిలీ, మరో పక్క లేస్తే సింగపూర్, మలేషియా, దుబాయ్, యూఎస్ ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అనేది మీరు స్వయాన వెళ్ళి చూస్తూ ఉంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ పక్కా ఆధారంతోనే మీరు మాట్లాడతారు. అవునండి. ఎలా సార్ ఈ టైం బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అవుతుందండి. అంటే ఇట్ ఈస్ ప్యాషన్. నాకు చాలా ఇష్టమైన రంగం. కాబట్టి నేను చేసిన ఒక గంట పనైనా కూడా చాలా ఫోకస్‌గా చేస్తాననమాట. నిన్నట్టు 4 అవర్స్ చేసే పని 1 అవర్‌లో చేసుకోగలుగుతాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమవుతుందంటే ఆడుతూ నాకు టైం సేవ్ చేస్తుందనమాట అది విషయం. ఐ డూ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. ఐ డూ స్పెండ్ విత్ మై సోషల్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్‌తోనూ, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తోనూ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాను. నా పర్సనల్ కూడా నేను టైం తీస్తాను. మార్నింగ్ యోగా గానీ, వాకింగ్ గానీ ఖచ్చితంగా టైం తీస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టేక్ ద టైమ్ ఫర్ మై ప్రొఫెషన్ ఆల్సో. ఐ లవ్ మై ప్రొఫెషన్ యాక్చువల్లీ. అందుకని నాకు చాలా ఇష్టం. సో, ప్రతీది కూడా నేను ఈరోజు కూడా నేను నాకు టీమ్స్ ఉన్నారు. బట్ కస్టమర్స్ ఎవరైనా వస్తే నేనే హ్యాండిల్ చేయడానికి ఇష్టపడతాను. బికాజ్ ఐ నో దట్ కస్టమర్స్ వాళ్ళు 15 ప్రాపర్టీస్ చూసుకొని నా దగ్గరికి వస్తారు. సో, ఐ కెన్ గెయిన్ ద నాలెడ్జ్, మోర్ నాలెడ్జ్. కస్టమర్ పల్స్ ఎలా ఉంది, వాళ్ళ ట్రెండింగ్ ఎలా ఉంది, వాళ్ళ అప్డేషన్స్ ఎలా ఉన్నాయి, వాట్ దే ఆర్ లుకింగ్ ఇంటూ ఇట్ అనేది. సో, దట్ ఈస్ వే అనమాట. ఏంటి ఆ సీక్రెట్ అందరూ చెప్పొచ్చు కదా? ఏం సీక్రెట్ లేదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను. వృత్తి, ప్రవృత్తి ఎక్కడైతే కలుస్తాయో అంటే వృత్తి అంటే మనం చేసే ఉద్యోగం, ప్రవృత్తి అంటే మన అలవాటు. ఈ 2 ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ ఆబ్వియస్లీ యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎనర్జెటిక్‌గా ఉంటాం మనం. అట్లానే ఫోకస్డ్‌గా ఉంటాము. నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. వాస్తవానికి దగ్గర ఉంటారు. వాస్తవానికి దగ్గరగా ఉంటాము. ఎందుకంటే వి నో దట్. ఎందుకంటే వాస్తవానికి దగ్గర లేకపోతే ఏముంటుంది? ఏముండదంతా. అంతే కదా! చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఓహోల్లో ఉంటారు. ఉండకూడదు. అదొక లగేజ్ సార్. మనకి తెలియనియన్నీ మనం బుర్రలో పెట్టుకొని ఇదే అని అనుకుంటే అది పెద్ద లగేజ్ అవుతుంది. మనకు తెలియకుండా మనం డిస్కనెక్ట్ అవుతాం సొసైటీతో. బీ ప్రాక్టికల్, బీ నేచురల్, బీ లైక్ ఏ సెయింట్. ఒక సాధువులాగా ఉండాలి నన్ను అడగాలంటే. మనం ఇంతే కదా సార్. వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకురాం.
అయితే వీలైనంత వరకు మనం ఏ సెక్టార్లో అయితే ఉన్నామో ఆ సెక్టార్లో వీలైనంత వరకు ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మీరు ఇచ్చే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ వేరే వేరే ఇంటర్వ్యూస్ ఏదైతే ఉందో యూ డోంట్ చార్జ్ ఎనీథింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ నీడ్ టు గివ్ ద నాలెడ్జ్ టు ద వ్యూవర్స్. దట్ ఈస్ వై యువర్ ఛానల్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ అండి. యాక్చువల్గా మనం మన సెక్టార్లో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చూసుకోవాలన్నమాట. సో దట్ ఐఎమ్ డూయింగ్, యూ ఆల్సో డూయింగ్. ఎస్.